లార్డ్. హల్లెలూయా. దేవుడి కృపా కనికరం బట్టి సజీవంగా ఉన్న వాళ్ళందరం గట్టిగా హల్లెలూయా చెప్తామా? చేతులు లేపి హల్లెలూయా. చేతులు దింపకండి. హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు అయితే హల్లెలూయా చెప్పి చేతులు దింపకండి. హల్లెలూయా. ఓకే, ఎందుకు దింపొద్దనంటే ఒక 2 క్వశ్చన్స్ వేస్తాను. ఓకే, ఒకవేళ మీ ఆన్సర్ అవును అయితే చేతులు దింపేసేయండి, కాదు అంటే చేతులు ఎత్తే ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసినారా? నా పని అయిపోయింది, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేయలేదా అండి? చేసిరా అండి? ఓకే, ఒకవేళ చేసి ఉంటే చేతులు కిందికి దింపేయండి. ఇప్పుడు నాకు ఈ పరిస్థితిలో సహాయం ఎవ్వరు లేరు, నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేసినారు. ఓకే, ఇక్కడ దీని తర్వాత ముందు ఏం అడిగేయాలో నాకు తెలియదు, అంత చీకటే అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిర్రా? చేసే ఉంటారు కదా. హ్యాండ్స్ డౌన్. మన జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక నొప్పి ఉండే ఉంటుంది. ఇశ్రాయేలులకు కూడా అట్లాంటి ఒక వేదన వచ్చిందంట, అట్లాంటిది ఒక సమస్య వచ్చిందంట, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందంట. అప్పుడు వాళ్ళు ఏం చేసినారో చూద్దాం, దేవుడు వాళ్ళని ఎట్లా బయటపడేసిండో చూద్దాం. సో ఫస్ట్ నుంచి చూద్దాం. 10 తెగుళ్ళ తర్వాత దేవుడు ఎప్పుడైతే మోషేకి ఆజ్ఞాపిస్తాడో ఇశ్రాయేల్ అందరినీ బయటకు తీసుకెళ్ళమని, బయటకు అందరు వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలీలందరినీ దేవుడు సుక్కోత్ అనే ప్రాంతం దగ్గర క్యాంప్ చేయమంటాడు, అక్కడ ఉండమంటారు. తర్వాత ఈతాంకి వెళ్తారు. ఈతాంకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అహిరోహతో అనే ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్తాడు దేవుడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక సమస్య వస్తుందంట. ఓకే, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎక్సోడస్ చాప్టర్ 14 verse 1. నిర్గమకాండం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. ఎస్, సెకండ్ వర్స్. ఇజ్రాయేలు తిరిగి పిహాహిరోతు ఎదురుటకును అనగా మిల్దోకు సముద్రమునకు మధ్యనున్న బయల్ఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రము నొద్ద వారు దిగవలెను. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నెక్స్ట్ మీరు వెళ్ళి పై హాహిరోత్ అనే ప్లేస్కి వెళ్ళండి. ఆ ప్లేస్ ఎక్కడ ఉందంటే మిగ్దోల్ ఇంకా ఎర్ర సముద్రం మధ్యలో ఉందంట. ఆ ప్లేస్ దేనికి ఆపోజిట్ ఉందంటే బాల్ జెఫాన్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో బయల్ జెఫోను అని ఉంది. అట్లాంటి ప్లేస్కి ఆపోజిట్ మీరు ఉండి అక్కడ నివసించండి కొంచెం సేపు అని దేవుడు చెప్తున్నాడు అంట. థర్డ్ వర్డ్స్. ఫరో ఇజ్రాయేలును గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనెను. సో ఇక్కడ ఫరో అంటున్నాడు, వీళ్ళు ఇక్కడ చిక్కుకొని ఉండిపోయినారు, వాళ్ళు అరణ్యంలో చిక్కుకొని ఉన్నారు అని అంటున్నాడు. ఎందుకు అట్లా అన్నాడు? మనకు ఆ ప్లేసెస్ అంత ఐడియా లేదు కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్లేసెస్. పై హిరోత్ అనే ప్లేస్ ఏంటంటే, ఆ ప్లేస్లో గ్రీన్ మొక్కలు పెరుగుతాయి కదా సముద్రం ఒడ్డున. మీరు బీచెస్ దగ్గర అట్లాంటి ప్లేసెస్లో మొక్కలు పెరుగుతూ ఉంటాయి, గ్రీన్గా పెరుగుతుంటాయి. ఆల్గే అంటాము, ఫైటాన్ అంటాం కదా. సో అట్లాంటి మొక్కలు చిన్నవి చాలా ఉన్నాయన్నమాట. అట్లా పెరిగే ప్లేస్ని పై హిరోత్ అంటాం అనమాట ఈజిప్షియన్ లాంగ్వేజ్లో. అండ్ నెక్స్ట్ మిగ్దోల్ అని ఉంది కదా, మిగ్దోల్ ఇంకా ఎర్ర సముద్రం మధ్యలో ఉన్న ప్రాంతం ఈ పై హిరోత్. పై హిరోత్ అని ఎందుకు అంటున్నామంటే, ఆ చెట్లు ఆ మొక్కలున్న ప్లేస్ని పై హిరోత్ అని అంటున్నాము. మిగ్దోల్ అంటే లిటరల్గా ఈజిప్షియన్ లాంగ్వేజ్లో ఫోర్ట్రెస్ అంటే కోట, ఈజిప్షియన్ ఆర్మీకి ఉన్న కోట అనమాట. అంటే ఐగుప్తు సైన్యం ఉన్న కోట అనమాట అది. ఐగుప్తు సైన్యం ఉన్న కోటకి ఎర్ర సముద్రం మధ్యలోకి పై హిరోత్ అనే ప్రాంతం ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్ళి క్యాంప్ చేయండి, అక్కడ ఉండండి అని దేవుడు అంటున్నాడు. ఎట్లాంటి ప్రదేశం అండి అది? పై హిరోత్ అనే ప్లేస్ ఒక లోయ అంటే అది అందరికి ఐడియా ఉంది కదా, ఇట్స్ అ గాడ్జ్ అంటే ఒక ఓపెనింగ్ ఆఫ్ ద సీ. ఆ లోయ ఎట్లాంటిదంటే ఇటు మౌంటైన్స్ ఇటు పర్వతాలు మధ్యలో లోయ, ముందేమో ఎర్ర సముద్రం, వెనకలేమో మిగ్దోల్ అంటే ఐగుప్తు సైన్యం ఉన్న ప్రదేశం, ఐగుప్తు కోట ఉన్న ప్రదేశం అనమాట. ఎవరైనా బయట వాళ్ళు ఒకవేళ ఐగుప్తు మీద దాడి చేయాలనుకుంటే ఈ సైన్యం మొదట వాళ్ళని అడ్డుకుంటుంది, ఈ సైన్యం మొదట వాళ్ళతో పోరాడుతుంది అనమాట, వాళ్ళని అక్కడికక్కడే ఆపేస్తారు. సో అట్లాంటి సైన్యం ఉన్న ప్రదేశం మిగ్దోల్. సో ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో దేవుడు పెట్టిండి ఇజ్రాయేలీలని? ఎటు పోలేని ప్లేస్లోకి వెళ్ళిండట. వెనకపోతే ఇజ్రాయేలీలు ఇటు పక్కన మౌంటైన్స్ వెళ్ళలేము, ఎదురుగా ఎర్ర సముద్రం వెళ్ళలేము. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అండి? ఎటు వెళ్ళలేను, ఎటు నడవలేను, నా కాలు ఇక్కడ పెట్టినా నా పని అయిపోతుంది, ఐ కెనాట్ గో నోవేర్ అని ఉంది కదా.
అట్లాంటి సిచ్యువేషన్లో దేవుడు పెట్టినప్పుడు చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం, దేవా నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినావు, ఎందుకు నన్ను ఈ సిచ్యువేషన్లో పెట్టినావు, ఎందుకయ్యా నేను నిన్నే నమ్ముతున్నాను కదా, ఇట్లాంటి ప్రదేశంలో పెట్టినవేంది అని అనుకుంటున్నాను. తర్వాత చూద్దాం వర్డ్స్ నెంబర్ 3లో చూస్తే ఫరో అంటున్నాడు, వీళ్ళ దేవుడు వీళ్ళని వదిలేసిండేమో, లేకపోతే వీళ్ళ దేవుడు వీళ్ళని కరెక్ట్గా గైడ్ చేస్తలేడు, తీసుకొచ్చి అక్కడ మధ్యలో ట్రాప్లో వదిలేసిండు దేవుడు అని ఫరో అనుకుంటున్నాడు. తర్వాత ఫరో ఇంకా వాళ్ళ సైన్యం అనుకుంటున్నారు, మనం ఎందుకు ఇశ్రాయేలులను పోనిచ్చినాం, వాళ్ళు బాధపడుతున్నారంట, అంత ఈజీగా మన దగ్గర ఉన్న బానిసలను ఎట్లా వెళ్ళిపోనిచ్చేసినాం, మన చేతుల నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు, జారిపోయినారు, నాకు వాళ్ళు మళ్ళీ మనకు కావాలి, మన బానిసత్వంలో తీసుకురావాలి అని. కైండ్ ఆఫ్ సైకియాట్రిక్ మెంటాలిటీ కదా, సైకోసాడస్ మెంటాలిటీ కదా. ఎవరన్నా మీకు కంట్రోల్ నుంచి వెళ్ళిపోతే నార్సిసిస్టిక్ బిహేవియర్, కంట్రోల్ నుంచి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ నా కంట్రోల్లోకి రావాలి అనుకునే టైప్ ఫరో అనుకుంటున్నాడు, వాళ్ళని నేను ఉత్తుగా వెళ్ళనియను, నాకున్న బానిసలని నేను ఉత్తిగా వెళ్ళిపోనివ్వను, మళ్ళీ నేను వాళ్ళని తెచ్చుకుంటా అని ఫరో సైన్యం అంటుంది. వర్డ్స్ నెంబర్ 7 చూద్దాము. అప్పుడు ఏం చేస్తున్నాడు ఫరో, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను నోట్ దిస్ పాయింట్, శ్రేష్టమైన 600 రథములంట. నెక్స్ట్, ఐగుప్తు అన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. ఎవరినంట, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని తీసుకున్నాడంట. చూసినారా అండి ఆయన యాటిట్యూడ్, వాళ్ళని నేను బోనియను, వాళ్ళ నా దగ్గర నుంచి అంత ఈజీగా వెళ్ళిపోవద్దు అని చెప్పి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హీ టుక్ అండ్ పుట్ దెమ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ అని తీసుకురమ్మని చెప్పి వాళ్ళందరినీ పంపించిండంట. అయితే పంపించిన తర్వాత ఇస్రాయల్ అందరూ అక్కడ క్యాంప్లో ఉన్నప్పుడు ఆ ఆర్మీ ఏదైతే ఉందో వస్తూ ఉన్నారంట. నా ఇమాజిన్ ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు మిగ్దోల్కి ఇస్రాయల్ ఉన్న ప్రదేశంకి, రఫ్లీ 3 or 4 kilometers. అంతే, ఎంత టైం అండి, హార్డ్లీ 5 minutes or 10 minutes, దట్ టు ఆన్ చారియట్స్. అంటే రథముల మీద వచ్చిన వాళ్ళకి ఎంత టైం పడుతుందండి పట్టుకోవడానికి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇస్రాయలీలు ఉన్నారంట. అట్లాంటి సిచ్యువేషన్లో మనం కూడా చాలాసార్లు ఉంటాం. అప్పుడు మనం ఏమంటాం, దేవా నువ్వేం చేసినావు, నన్ను ఎక్కడ వదిలేసేసినావు, ఎక్కడ తీసుకొచ్చినావు, ఎక్కడ వదిలేసి పెట్టేసి వెళ్ళిపోయినావు. అప్పుడు ఇశ్రాయేలీయులు అంటున్నారు, వర్డ్స్ నెంబర్ 10, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడిపోయినారంట, వాళ్ళని చూసి కనిపించే డిస్టెన్స్లోనే ఉన్నారంట, మిక్కిలి భయపడిపోయినారంట. భయపడిపోయి ఏమంటున్నారు, వర్స్ నెంబర్ 11, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా, మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మునిట్లు చెయ్యనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులుగా మగుటయే మేలని చెప్పిరి. ఐగుప్తుల్లో సమాధులు లేవా, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపిస్తున్నావు అని మోషన్స్ అనుగుతున్నారంట, మోషన్ కోపాడుతున్నారంట. కానీ మీరు ముందు చాప్టర్స్లో చూడండి, ఎక్సడస్ చాప్టర్ 2 2వ అధ్యాయంలో ఉంటుంది, ఇశ్రాయేలీయులు అందరు కలిసి మొరపెట్టినారంట దేవుడికి, దేవుడి దగ్గర పడి ఏడుస్తున్నారంట, మేము ఇంకా తట్టుకోలేం ఈ బానిసత్వంని, మా వల్ల కాదు, దేవుడు మమ్మల్ని రక్షిస్తే బాగుండు, మేము ఈ బానిసత్వం నుంచి బయటికి పడితే బాగుండు అని. కానీ ఇక్కడ చూడండి వర్స్ నెంబర్ 13లో ఏమంటున్నారు, మేము వాళ్ళకి బానిసలంగా ఉండి ఐగుప్తులో చచ్చిపోతే బాగుండేది, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నావా అని. Now which is better, to die in slavery or to die as a free person under God? దేవుడు వాళ్ళకి స్వతంత్రం ఇచ్చి బయటికి తీసుకొస్తే వాళ్ళు అంటున్నారు, మేము బానిసల్లాగానే చచ్చిపోతే బాగుండు అంటున్నారు. డిగ్నిటీ కదా, హ్యూమన్ నాకేదో సౌండ్ వస్తుంది, అందరికి వస్తుందా, ఒక డిస్టర్బెన్స్ లాగా వస్తుంది. రైట్, గోయింగ్ బ్యాక్, ఐగుప్తులో ఉండి మేము బానిసల్లాగా చచ్చిపోతే బాగుండు అని అంటున్నారు. డై లైక్ ఎ లయన్ బట్ డోంట్ లివ్ లైక్ ఎ డాగ్ అని అంటాం కదా, సేయింగ్ ఉంది కదా. అంటే కుక్కనేదో నేను తక్కువ చేస్తలేనండి, అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు అని ఒక వాక్యం ఉంది కదా బైబిల్లో. అంటే చేసిన తప్పు మళ్ళీ చేయడం, లేకపోతే ఉన్న పాపంలో మళ్ళీ ఉండడం, అట్లాంటి బ్రతుకు కంటే యేసయ్య కోసం హతసాక్షిగా చచ్చిపోవడం ఎంత ధన్యం కదా. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటున్నారు, మేము ఐగుప్తులోనే బానిసలుగా చచ్చిపోతే బాగుంటుండే, దేవుడు అనవసరంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిండు, దేవుడిని మేము నమ్మలేకపోతున్నాం ఈ సిచ్యువేషన్లో అని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. మాకు విశ్వాసం లేదు దేవుడి మీద, దేవుడు మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తాడు అని మేము నమ్మట్లేదు అని చెప్తున్నారండి. దాని తర్వాత చూద్దాం 14వ వచనం,
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పారు. ఇక్కడ మోషే అంటున్నాడు, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఎందుకు అంత భయపడుతున్నారు? డు నాట్ ఫియర్ నాట్, బీ స్టిల్. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. మీరు కాదు యుద్ధం చేసేది, దేవుడు మీ పట్ల యుద్ధం చేస్తాడు. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఫైట్, ఇట్స్ అబౌట్ గాడ్స్ ఫైట్. ద లార్డ్ విల్ ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్. మీరేం చేయాల్సిన లేదు, కామ్గా నించొని చూడండి. 12th verse. మా 12th అమ్మా 12th అక్క. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులుగా మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఇక్కడ ఏమంటున్నారు ఇశ్రాయేలీలు? మేము ఐగుప్తులో నీకేం చెప్పినాము, మేము అక్కడనే దాసులుగా ఉంటాం, మేము ఇక్కడ రాము అని చెప్పినామని అబద్ధం కూడా చెప్తున్నారు. ఆల్రెడీ రిహర్స్ చేస్తున్నారు. ఒకవేళ ఫరో సైన్యం వచ్చి వాళ్ళని పట్టుకుంటే మొత్తం మోషే మీద దోసేసి మేము ఏం అనలేదు, మోషేనే మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చిండు, మా పిల్లలను తీసుకొచ్చిండు, మా జనాలను తీసుకొచ్చిండు, మాకున్న సంపదను అంతా తీసుకొని వచ్చిండు మోషేనే అని ఆల్రెడీ రిహర్స్ చేస్తుండు. అప్పుడు మోషే అంటుండు, కామ్గా ఉండండి, ఏం మాట్లాడకండి, సనగకండి, గొనగకండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. వర్స్ నెంబర్ 13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరుక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. మీరు కామ్గా ఉంటే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. మీరు అనవసరంగా సనగకపోతే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. అనవసరంగా దేవుడి మీద డౌట్ రేస్ చేయకపోతే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడని మోషే అంటున్నాడు. మీరు ఈరోజు చూస్తున్న మీ ఐగుప్తీలని మీరు మళ్ళీ ఎప్పుడు చూడరు. ఈరోజు మీరు చూస్తున్న మీ సమస్యని మళ్ళీ ఎప్పుడు చూడరు. ఈరోజు చూస్తున్న మీ బాధని మళ్ళీ ఎప్పుడు చూడరు. ఈరోజు మీరు కారుస్తున్న కన్నీరుని దేవుడు మళ్ళీ వృధా చేయడు. దేవుడు అంటున్నాడు, మీ పక్షాన నేను నృత్యం చేస్తాను, మీరు ఎందుకు భయపడుతున్నారు? వై ఆర్ యూ సో స్కేర్డ్? వై ఆర్ యూ సో స్కేర్డ్ ఆఫ్ ద ఆర్మీ? సైన్యంని నేను ఓడించాలని మీరు అనుకుంటున్నారా అని దేవుడు అంటున్నాడు. అప్పుడు 15th verseలో చూద్దాం దేవుడు ఏమంటున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. సాగిపోవుడి, నాకెందుకు మొరబెడుతున్నారు? సాగిపోవుడి, గో ఫార్వర్డ్, ముందుకు అడిగేయండి. సింపుల్గా చెప్పేసింది కదా దేవుడు, ముందుకు అడిగేయమని. ముందు ఏముందండి? ఎర్ర సముద్రం ఉంది. పడితే చచ్చిపోతారని దేవుడికి తెలియదా వాళ్ళకి? దేవుడికి తెలియదా నీళ్ళల్లో మనిషి కాలు పెడితే చచ్చిపోతాడని? అదేమన్నా స్విమ్మింగ్ పూలా పోయి నిల్చొని ఆడడానికి? ఆల్మోస్ట్ ఎన్నో ఫీట్ లోతు ఉంటుంది అది ఎర్ర సముద్రం కదండి. దేవుడు అంటున్నాడు, గో ఫార్వర్డ్, అడుగు ముందుకేయి. దేవుడు అంటున్నాడు, దేవుడి పట్ల విశ్వాసం పెట్టి మీరు రోజు అడుగు ముందుకేయండి. అది ఏదైనప్పటికీ దేవుడి మీద విశ్వాసం పెట్టి అడుగు ముందుకేయండి. మీరు చూడండి, యేసయ్య నీళ్ళపైన నడిచొచ్చినప్పుడు పేతురు అంటాడు, అయ్యా నాకు కూడా ఆజ్ఞాపించి నేను కూడా నడుస్తాను నీళ్ళపైన అని. పేతురు, అయ్యా నువ్వు అద్భుతం చెయ్యు, నేను నడుస్తా అనట్లే, ఆజ్ఞాపించు, నేను నడుస్తా అంటున్నాడు. పేతురు విశ్వాసం చూడండి. దేవుడు ఆజ్ఞాపిస్తే అందులో ఆయనకి ఇబ్బంది ఉండదు, అందులో ఆయనకి డేంజర్ లేదు, ఆయన ప్రాణానికి ఏం కాదు అని ఆయన నమ్మిండు పేతురు. ఆయన ప్రాణంకి దేవుడు ఎప్పుడు వదిలేయడు అని నమ్మిండు దేవుడు. ఆయన ఎంచిండు దేవుడి పట్ల విశ్వాసంని. హీ థాట్ దట్ దర్ సేఫ్టీ ఇన్ ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన ఆజ్ఞని ఆయన పాటించిండు. ఆయన మొదట నీళ్ళల్లో అడుగు పెట్టిండు. ఆయనకు తెలుసా కాలు పెడితే ఆయన మునుగుతాడో లేదో అని, కానీ ఆయన దేవుడు అందుకు విశ్వసించి కాలు బయట పెట్టిండు. పేతురు నీటిపై నడిచిండు కదా, నడిచిండు. ఇశ్రాయేలీయులను కూడా దేవుడు అంటున్నాడు, అడుగు ముందుకే అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకేం ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు. కానీ మనం విశ్వాసం లేనందుకు మనం వెనకడుగేస్తున్నాం కానీ ముందడుగేస్తలేమంట. నౌ అడుగేసిన తర్వాత వర్స్ నెంబర్ 16 దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మోషే నీ కర్రను పైకెత్తు, సముద్రం 2 పాయలుగా చెయ్యు అని దేవుడు అంటాడు. అక్కడ చేసింది ఎవరండి? చేసింది దేవుడు. కానీ ఫస్ట్ ఆ విశ్వాసం అనే ఆ క్రియ చేయమంటున్నాడు దేవుడు. కర్ర పైకెత్తు, సముద్రం దానంతట అదే పాయలైపోతుంది అని చెప్తున్నాడు. పాయలైన తర్వాత నోట్ దిస్ పాయింట్, ఆరిన నేల పైన, ఒకసారి మళ్ళీ చదవండి అక్క. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యన
ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడుస్తారంట. ఏందది? సముద్రం ఎప్పటి నుంచే ఉంది, ఎన్నో ఇయర్స్ నుంచి సముద్రం ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి సముద్రం ఉంది. నీళ్ళు పడ్డ దగ్గర ఎట్లుంటుందండి? తడిగా ఉంటుంది. మట్టిలో నీళ్ళు పోస్తే ఎట్లుంటుంది? పచ్చిగా మడ్డి ఉంటుంది కదా. మీరు బీచ్ దగ్గర కాలు పెడితే ఎట్లుంటుంది? అంత ఇసుక అంటుతుంది కదా. మళ్ళీ మీరు కాలు కడుక్కోగలుగుతారా? మీరు ఎన్నిసార్లు నీళ్ళతో కాళ్ళు కడిగినా అక్కడ మీ కాళ్ళు ఎట్లయితే మళ్ళీ మట్టిగానే అవుతాయి కదా. అట్లాంటి దేవుడు అంటున్నాడు, ఆ సముద్రంని పాయలు చేస్తాను, పాయలు చేసిన తర్వాత ఆరిన నేలల్లో, డ్రై ల్యాండ్, ఆరిన నేలల్లో మీరు నడుస్తారు అని దేవుడు చెప్తున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడి క్రియలు అట్లనే ఉంటాయి కదా, బియాండ్ ద లాజిక్. ఆ నీళ్ళ కింద ఆ నేల ఎన్ని ఏళ్ళ నుంచి ఉండొచ్చు కదా, అంటే ఎంత స్టిక్కీగా ఉండొచ్చు. వర్షం పడ్డప్పుడు ప్లే గ్రౌండ్లో ఎట్లుంటుంది పిల్లలకు తెలుసు కదా, స్కూల్లో. దాంట్లో ఎట్లా కాలు పెడితే స్కిడ్ అయిపోతుంది కదా, కాలు పెడితే దిగిపోతుంది లోపలికి. అట్లాంటి నేల దేవుడు అంటున్నాడు, అది ఆరిన నేల అవుతుంది, మీరు దాని మధ్యలో నడుస్తారు అని. నాట్ మడి, నాట్ స్కిడింగ్. దేవుడు అంటున్నాడు, ఆ ప్రదేశంలో మీరు మెల్లగా వెళ్ళండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు చాలా మందిలో పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు కదా. వాళ్ళందరికీ టైం ఇస్తున్నాడంట దేవుడు. ఆ రాత్రంతా ఇశ్రాయేలీలు నడుచుకుంటూ పోతున్నారంట. వాళ్ళని ఏం తొందర పెడతలేడు. మెల్లగా నడవండి, నేను ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, వర్స్ నెంబర్ 19. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. సో దేవదూత మేఘస్తంభం లాగా వెనుకకి వెళ్ళిపోయిందంట. ఇక్కడ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది, కానీ దేవుడు తానే వాళ్ళకి అగ్నిస్తంభమై మేఘస్తంభమై వాళ్ళని నడిపించిందని వాక్యంలో ఉంది కదా. ఎక్కడ అంటే చాప్టర్ 13 verse 22, లాస్ట్ వర్స్. ఆయన పగటి వేళ మేఘస్తంభంనైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదట నుండి తొలగింపలేదు. అంటే అగ్నిస్తంభం మేఘస్తంభం ఎవరండి? యేసయ్య. హల్లెలూయా. యేసయ్య తానే అగ్నిస్తంభం మేఘస్తంభమై వాళ్ళ ముందు నడుస్తూ వచ్చిండంట. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఎల్ల సముద్రం దాటాలని వచ్చిందో దేవుని వాక్యం, వెనుకకు వచ్చేసిందంట అగ్నిస్తంభం. అగ్నిస్తంభం వెనుకకి ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలీలకి ఐగుప్తులకి మధ్యలో ఒక బ్యారియర్ లాగా, వాళ్ళకి అడ్డుగా, నా బిడ్డలను ఎవరు ముట్టుకోలేరు అన్నట్టుగా దేవుడు సింబాలిక్గా ఇశ్రాయేలీలకి ఐగుప్తులకి మధ్యలో వెళ్ళి ఉన్నాడంట. దేవుడు వాళ్ళకి మధ్యలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఆరిన నేలల నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏమైందంటే, వర్స్ నెంబర్ 21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. బలమైన తూర్పు గాలి, బలమైన గాలి, బలమైన గాలి. గాలి అన్నప్పుడు దేనికి సూచనగా ఉంది? గాలి వీచంగానే అగ్ని నాలికలు వచ్చినాయంట. పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా. గాలి వీచిందంట. గాలి వీచంగానే సముద్రం 2 పాయలు అయిందంట. 2 పాయలే గోడల్లాగా నించుందంట సముద్రం. మధ్యలో ఆరిన నేల ఉందంట. ఆరిన నేల నుంచి నడుచుకుంటూ పోతున్నారంట. నౌ అబ్జర్వ్ దిస్ వర్డ్స్ నెంబర్ 21 అగైన్. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. అక్కడ ఏమైందంటే, ఏ టైంలో ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం దాటి ఉండొచ్చు? రాత్రంతా. అంటే రాత్రి అంటే చీకటి కదా, నంబర్ 1. రాత్రి వేళలో, చీకటిలో. నంబర్ 2, దేవుడు బలమైన గాలిని వీపించజేసిందంట. బలమైన గాలి వచ్చిందంట. బలమైన గాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మక సంకేతం, అంటే ఆత్మక సంకేతం. నంబర్ 2 అండ్ నంబర్ 3 వర్స్ వాటర్స్. ఏదైతే సముద్రం ఉందో, ఏదైతే నది ఉందో, అది జలములు కదా. ఈ 3 గుర్తుపెట్టుకోండి: జలములు, చీకటి, గాలి అంటే ఆత్మ. నౌ లెట్స్ రెఫర్ టు జెనసిస్ 1 verse 1. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, 1 and 2. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. చీకటి 1. 2 దేవుని ఆత్మ. 2 దేనిపైన? జలములపైన అల్లాడుతుందంట. దేనికి సింబాలిక్గా ఉందండి? దేనికి సమానంగా ఉంది? సృష్టి ఆదికి సమానంగా ఉంది కదా. అంటే దేవుడు ఏదో కొత్త కార్యం చేయబోతున్నాడు. బైబిల్లో ఏదైనా కూడా ఇట్ ఆల్వేస్ హ్యాస్ అ కో రెఫరెన్స్. అన్నిటికీ మీరు చూడండి, బైబిల్ ఇక్కడున్న వాక్యంకి వేరే దాని దగ్గర కో రెఫరెన్స్ ఉంటుంది. మీరు చూడండి, ఆయన ఎముకల్లో ఏది కూడా విరగదు అని యేసయ్య గురించి ప్రవచించిండు యెషయా. సేమ్ దేవుడికి అట్లనే అయింది కదా. ఆయన ఎముకల్లో ఏది విరగకుండా ఆయన కాళ్ళు విరగొట్టక ముందే సిల్వ నుంచి దింపేశారు. సో యూ ఆల్వేస్ ఫైండ్ అ కో రెఫరెన్స్ ఇన్ ద బైబిల్. ఇక్కడ చూడండి, జెనసిస్ 1:1 చూడండి, ఎక్సోడస్ 14 చాప్టర్ 20 verse చూడండి ఎట్లుందండి. అంటే దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు కదా. సృష్టి ఆరంభించినప్పుడు దేవుడు ఏ కార్యం చేసిండో ఇప్పుడు కూడా ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు దేవుడు అదే కార్యం చేయబోతున్నాడు. మనం ఆదికాండంలో చూస్తాం 1వ అధ్యాయంలో మొదట దేవుడు ఏం చేస్తాడు? చీకటి ఉందని వెలుగును సృష్టిస్తాడు. వెలుగు మంచిగా ఉందని చెప్పి దాన్ని సపరేట్ చేస్తాడు దేవుడు. లైట్ అండ్ డార్క్నెస్, చీకటిని వెలుగుని సపరేట్ చేసి డే అండ్ నైట్ అని అంటాడు. తర్వాత వాటర్స్ని సపరేట్ చేస్తాడు. వర్స్ నెంబర్ 6, జెనసిస్ చాప్టర్ 1 verse 6. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికేను. అంటే జలములను వేరుపరిచిండు, జలములని పాయాలుగా చేసిండు. ఇశ్రాయేలు ఎదుట ఎర్ర సముద్రంని పాయాలుగా చేసిండు దేవుడు. నా 3rd day రోజు దేవుడు ఏం చేస్తాడంటే ఆరిన నేలని సృష్టిస్తాడు. ఆరిన నేలని కనిపించేలాగా చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే జలములన్నీ వాటి స్థలంలోకి వెళ్ళిపోతాయో ఆరిన నేల కనిపిస్తుంది అంట. దాన్నే మనం ల్యాండ్ అంటున్నాం, ఎర్త్ అంటున్నాం కదా. దాని తర్వాత ఏమవుతుంది? Day 4 రోజు జీవం వస్తుంది, మొక్కలు వస్తాయి, ఫలాలు వస్తాయి, చెట్లు వస్తాయి. ఎప్పుడైతే వాటర్ డివైడ్ అయ్యి సెపరేట్ అయ్యి ఆరిన నేల కనిపిస్తుందో జీవం వస్తుందంట. ఇశ్రాయేలులకు కూడా సంథింగ్ హ్యాపెన్ లైక్ దిస్. ఇశ్రాయేల్ ఎప్పుడైతే బానిసత్వం నుంచి వచ్చిరో, ఆ మరణమైన వేదన నుంచి వాళ్ళు వచ్చినారో, దేవుడు ఎదుట ఎర్ర సముద్రంని పాయాలు చేసింది. ఎందుకంటే ఫరోకి దొరికితే వాళ్ళకి మరణమే, ఫరోకి దొరికితే వాళ్ళకి మళ్ళీ బానిసత్వమే, ఫరోకి దొరికితే చిత్రహింసలే, అల్టిమేట్గా మరణం వచ్చేస్తుంది ఫరోకి దొరికితే. దేవుడు ఏం చేస్తున్నాడు? వాటర్ని సపరేట్ చేసిండు, ఆరిన నేలని కనిపించేలాగా చేసిండు, వాళ్ళని బయట పడేసి వాళ్ళకి మళ్ళీ జీవం ఇచ్చిండు. హల్లెలూయా. తర్వాత చూద్దాం వర్డ్స్ నెంబర్ 24. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడినట్లు చెయ్యగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఇక్కడ ఐగుప్తులే అంటున్నారు యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకున్న రథములకున్న ఆ చక్రాలు విరిగిపోయినాయంట. దేవుడు ఊడబెక్కేసిండంట. లిటరల్గా హీబ్రూలో దేవుడు ఊడకబెక్కేసిండంట. ఎట్లా జరుగుతుందండి? ఇట్స్ సంథింగ్ సూపర్ న్యాచురల్ కదా. మనుషులు చేసింది కాదు, ఇశ్రాయేలీలు చేసింది కాదు, ఇశ్రాయేల్ స్ట్రాటజీ కాదు, ఇశ్రాయేలీలకు ఉన్న తెలివి బట్టి కాదు, ఇశ్రాయేల్కు ఉన్న ఆర్మీ బట్టి కాదు, ఇశ్రాయేల్ దగ్గర ఉన్న రథముల బట్టి కాదు. దేవుడు తానే ఐగుప్తుకు సైన్యంకున్న రథములకున్న చక్రాలను ఊడబెక్కేసిండంట. ఎప్పుడైతే ఊడబెక్కేసిండో వాళ్ళకి అర్థమైపోయింది మనం ట్రాప్ అయిపోయినాం. ఇశ్రాయేలీలు ట్రాప్ అయిపోయినారని వాళ్ళు వచ్చిండ్రు, కానీ దేవుడు వాళ్ళని ట్రాప్ చేసిండు. హల్లెలూయా. మనకున్న సమస్యలు సాతాను మనం ట్రాప్ చేద్దామని ట్రై చేస్తుంటాడు, కానీ దేవుడు మనల్ని బయటపడేసి వాడిని ట్రాప్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను చూపిస్తాను ఆ బలంని, నేను చూపిస్తాను ఆ మహిమని అని చెప్పి వాళ్ళకున్న ఆ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చారియట్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రథములకి డ్యామేజ్ చేసేసిందంట. చేసిన తర్వాత వర్డ్స్ నెంబర్ 26 చూద్దాం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. వర్స్ నెంబర్ 28. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వారిలో ఒక్కడైనను మిగిలిలేడు. దేవుడు ఏం వాగ్దానం చేసిండు?
మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులు ఎవ్వరు మీకు మళ్ళా కనపడడు. హల్లెలూయా. మళ్ళా వాళ్ళకి కనిపించిండ్రా అండి? జలముల మధ్యలో పడి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మధ్యలో మిగలలేదంట. దేవుడు ఇచ్చిన వాగ్దానం అక్కడ నెరవేర్చిండు. దేవుడు సింపుల్గా ఐగుప్తులను అక్కడనే ఉంచి ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం దాటి చేసి నదిని వదిలేసేయచ్చు. కానీ వాక్యంలో ఉంది, వెంజెన్స్ ఈజ్ మైన్, పగ తీర్చుకునుట నా పని. ఐగుప్తీయులు ఏం చేసినారండి? పుట్టిన మగబిడ్డలను అందరినీ చంపించేసారు. దేవుడు తన బిడ్డల్ని ముట్టుకుంటే ఊరుకుంటాడా? దేవుడు మర్చిపోతాడా తన బిడ్డలకు జరిగిన అన్యాయంని? మనని ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టు అంట. దేవుడు ఎప్పుడు మన కన్నీరుని మర్చిపోడు. దేవుడు ఎప్పుడు మనల్ని అలక్ష్యం చేయడు. మనకు జరిగిన అన్యాయం దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తా అంటాడు. మనల్ని పోయి వాళ్ళతో కొట్లాడమంటలేడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా అండి? మీరు సొంతంగా పోయి మీరు కొట్లాడి మీరు న్యాయం తెచ్చుకోవడం కాదు, నేను మీకు న్యాయం తెప్పిస్తాను. హల్లెలూయా. మీ పేరు ఖరాబ్ అయిందనో, లేకపోతే మీకు బాధలు వచ్చినాయో, మీకు నిందలు వచ్చినాయో అని చెప్పి మీరు పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, వాళ్ళు అర్థం చేసుకునేటట్టు నేను సిచ్యువేషన్స్ని చేస్తాను. హల్లెలూయా. దాని తర్వాత ఇశ్రాయేల్ ఏం చేసిరండి? నడుచుకుంటా హాయిగా వెళ్ళిపోయినారంట. వర్స్ నెంబర్ 29. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రమున మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. లాస్ట్ వర్స్ 31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. వాళ్ళందరూ ఆ అద్భుతం చూసిన తర్వాత నమ్మిక ఉంచినారంట. కానీ బైబిల్లో మనం చదివిన ప్రతి అద్భుతం కానీ ప్రతి మిరకల్ కానీ మనం చదివినప్పుడు దేవుడి యందు మనం విశ్వాసం పెట్టాలి. ఎందుకంటే చూచిన నమ్మిన వారికంటే విని నమ్మిన వారు ధన్యులంట కదండి. మనం చూసి నమ్ముతున్నామా? మనం విని నమ్ముతున్నాం, మనం ఎక్స్పీరియన్స్ అయి నమ్ముతున్నాం. మన పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్స్పీరియన్స్ అయ్యి, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి, జీసస్ మన పర్సనల్ సేవియర్ అని నమ్ముతున్నాం. మీరు ఇక్కడ చూడండి, ఆది అందు దేవుడు ఏం చేసిండు? జలములని సెపరేట్ చేసి ఆరిన నేలను కలిగించిండు. ఆరిన నేల కలిగిన తర్వాత కొత్త జీవం వచ్చిందంట. ఇశ్రాయేలీయులు జలముల మధ్యలో ఆరిన నీళ్ళలో నడుచుకుంటూ పోయినరు. దిస్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు బ్యాప్టిజం. బ్యాప్టిజం అంటే డెత్, బరియల్, రిజరెక్షన్. వాళ్ళ జలముల మధ్యలో ఆ డేంజరస్ సిచ్యువేషన్లో నడుచుకుంటూ పోయినరు. అది వాళ్ళ డెత్. వాళ్ళకున్న బానిస జీవితం అక్కడితో నశించిపోయింది. వాళ్ళు నడుచుకుంటూ పోయినప్పుడు విశ్వాసం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు అవతల పడ్డప్పుడు వాళ్ళకి జీవం వచ్చింది, కొత్తగా జీవం వచ్చింది. ఇశ్రాయేల్ అనే నేషన్ వచ్చింది, ఇశ్రాయేల్ అనే రాజ్యం వచ్చింది, ఇశ్రాయేల్ అనే సంతానం వచ్చింది కదండి. దేవుడు అంటున్నాడు, నా పట్ల విశ్వాసం పెట్టి నా యందు ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు క్రైస్ట్ యూ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం మీతోనుంటుంది, నూతన జీవితం మీతోనుంటుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇశ్రాయేలుని చూసుకోండి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు పుట్టినప్పుడే బానిసత్వంలో పుట్టినారు. మనమందరం కూడా పుట్టినప్పుడు పాపం అనే బానిసత్వంలో పుడుతున్నాం. ఎందుకంటే మన మానవ స్వభావం, ఆదాము స్వభావం, పడిపోయే స్వభావం, దేనికి మనం పాపం వెనకాల ఉరికే స్వభావం అంట మనది. ఇశ్రాయేల్ అదే పాపంలో అదే బానిసత్వంలో బ్రతుకుతా వచ్చిర్రంట. మనం కూడా మన పాపం అనే బానిసత్వంలో చాలా రోజులు బ్రతికినామేమో. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుడికి మొరబెట్టిండ్రో, దేవుడు 430 years తర్వాత ఆ మొరను విన్నాడు. నా బిడ్డలు చాలా ఎక్కువ కష్టపడుతున్నారు, చాలా బానిసత్వంలో ఉన్నారని దేవుడు వాళ్ళని విడిపిస్తున్నాడు. ఈరోజు దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రం నుంచి అవతల నడిపించిండు. మన దగ్గర కూడా ఏ పాప అనే బానిసత్వం ఉందేమో, ఏదైనా సమస్య ఉందేమో. దేవుడు అంటున్నాడు, దాన్ని రెండుగా నేను చీల్చి మిమ్మల్ని మధ్యలో నుంచి నడిపిస్తాను. హల్లెలూయా. ఆ జలములు మీ మీద పడకుండా నేను చూస్తాను. హల్లెలూయా. నిన్ను సృజించిన దేవుడు నిన్ను ఎట్లా కాపాడాలో మీకు తెలియదా? నిన్ను సృజించిన నాకు తెలుసు నిన్ను ఎట్లా నడిపియాలో. నిన్ను సృజించిన నాకు తెలుసు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలని. దేవుడు ఏదైనా సిచ్యువేషన్లో పెట్టినప్పుడు శ్రమల గుండా ఒకవేళ మీరు వెళ్తుంటే విసుకకండి, సనగకండి. దేవుడు నన్ను ఇక్కడ వదిలేసిండు అని బెంగపెట్టుకోకండి. దేవుడు తెలిసే మిమ్మల్ని అక్కడ నడిపిస్తున్నాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనో, లేకపోతే మిమ్మల్ని నష్టపెట్టాలనో, లేకపోతే మిమ్మల్ని ఏడిపించేసేయాలనో దేవుడు చేయట్లేదు. కానీ మిమ్మల్ని ఉన్నత స్థలం తీసుకెళ్లాలని తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలుని ఆ ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళిండండి? ఎందుకంటే దాని తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది కాబట్టి. దేవుడు మనల్ని కూడా నిత్యరాజ్యం అనే దేశంకి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి మేబీ మన కష్టాల్లో ఉంచుతున్నాడేమో, మేబీ ఆ నష్టాల్లో ఉంచుతున్నాడేమో. ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం దాటే ముందు బానిసత్వం అనే మైండ్ సెట్ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు బానిసలుగా ఉండి వారసులుగా అవ్వలేదు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళని ఎర్ర సముద్రం దాటిచ్చిండో వాళ్ళు దేవుని వారసులు అయినారు. హల్లెలూయా.
ఈరోజు మనం బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటాం? షో ఆఫ్ కోసమా? ఇట్స్ అ ప్రొక్లమేషన్ ఆఫ్ ఫెయిత్. ఇట్స్ అ ప్రొక్లమేషన్ ఆఫ్ యువర్ బిలీఫ్. యేసయ్య నా దేవుడు, ఆయన తిరిగి నా కోసం లేచిండు, ఆయన నా కోసం మరణించిండు, 3వ దినంన లేచిండు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే పస్కా చేస్తారో, పస్కా అనే పండగ చేస్తారు కదా, గొర్రెపిల్లని చంపేసి ఆ రక్తం రాసుకున్న తర్వాత వాళ్ళ గుమ్మంలకు రాసుకున్న తర్వాత మరణదూత వాళ్ళ నుంచి పాస్ అయిపోతుంది కాబట్టి దాన్ని పాస్ ఓవర్ అంటున్నాం కదా. సో ఆ పస్కా ఎప్పుడైతే జరుగుతుందో ఆ రాత్రి వాళ్ళు వచ్చేస్తారు ఐగుప్తు నుంచి. 2 days తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వస్తారు. 3rd day మార్నింగ్ వాళ్ళు ఎర్ర సముద్రం దాటుతారు. యేసయ్య పస్కా రోజు చనిపోతారు. హల్లెలూయా. 3వ దినం రోజు తిరిగి లేస్తాడు. హల్లెలూయా. తిరిగి లేచిన తర్వాత మనకు నిత్య జీవం ఇస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా అండి? ఎర్ర సముద్రం దాటినప్పుడు ఇశ్రాయేలీయులు కూడా బ్యాప్టిజం తీసుకున్నారంట, బాప్తిస్మం పొందినారంట. వాక్యంలో ఉంది. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను పట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరండి? క్రీస్తు. హల్లెలూయా. వాళ్ళు మేఘంలోను నీటి అందు బాప్తిస్మం పొందినారంట. గెట్ బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ వాటర్. మనకు వాటర్ బ్యాప్టిజం ఉంది కదా, అగ్ని బ్యాప్టిజం కూడా ఉంటుంది తెలుసా అండి? ఎప్పుడైతే జేమ్స్ అండ్ జాన్ దేవుడి దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నీ కుడి పక్కన నేనుంటా, ఎడం పక్కన నా బ్రదర్ ఉంటాడు అంటే యేసయ్య అంటాడు, నాకు పొందిన బాప్తిజం మీరు పొందగలుగుతారా అంటాడు. దేవుడు ఏ బాప్తిజం పొందిందండి? యేసయ్య సిలువ అనే బాప్తిజం పొందింది. కానీ మనకు దేవుడు నీటి అనే బాప్తిజం ఇస్తున్నాడు. నీటి బాప్తిజం పొందినప్పుడు మరణదూత మనని ముట్టుకోలేదు, మనకు 2వ మరణం లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య కంచె యేసయ్య రక్తం మనం చుట్టూ లేకపోతే 2వ మరణం మనకు వస్తుంది. ఆ నీరు లేని బాప్తిజం అంటే అగ్ని బాప్తిజం. ఆ అగ్ని బాప్తిజం మనకు వచ్చిందంటే కాలిపోతాం మనం. దేవుడి కంచె లేకపోతే మనం కాలిపోతాం. షడ్రక్ మేషక్ అబేద్నగో ఎంత మంటల్లో ఉన్నా కూడా యేసయ్య వాళ్ళతో నడిచిండు కాబట్టి వాళ్ళు కాలిపోలేదు, వాళ్ళ వెంట్రుక కూడా కాలిపోలేదు, వాళ్ళ దగ్గర నుంచి మంట వాసన కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడి కంచె మన చుట్టూ ఉండదో, యేసయ్య రక్తం మన చుట్టూ ఉండదో, ఆ అగ్ని బాప్తిస్మంలో మనం కాలిపోతాం. ఈరోజు మనకు అగ్ని బాప్తిస్మం వస్తే ఎంతమంది కాలిపోతాం? ఇక్కడ అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు రాకడ వస్తే ఎంతమంది కాలిపోతాం? ఎవరు నశించాలని దేవుడు అనుకోవట్లేదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు ఒకళ్ళ మీదతో మాట్లాడితే యేసయ్యందు విశ్వాసం పెట్టండి. నా కోసం మరణించి తిరిగి లేచిండు. నేను చెప్పింది నమ్మకండి, చదవండి, బైబిల్ చదవండి. రీడ్ ద గాస్పెల్ ఆఫ్ జాన్. యోహాన్ సువార్త చదవండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ బైబిల్, ఫస్ట్ మీరు వాక్యం చదవాలనుకుంటే మీకు బోర్ కొడుతుంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు వాక్యం చదువుతారో, పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా, అది యేసయ్య మన రక్షకుడు అనే చెప్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం దాటుతారో, దాటిన తర్వాత ఇమీడియట్గా కనాన్ దేశానికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. కానీ ఒక్క వ్యక్తి నడిపిస్తాడు కనాన్ దేశంకి. ఎవరండి? యెహోషువ నడిపిస్తాడు వాళ్ళందరినీ వాగ్దానం దేశంకి, పాలు తేనెలు ప్రవహించే దేశంకి యెహోషువ నడిపిస్తాడు. యెహోషువకి అర్థం ఏంటంటే, యెహోవా నా రక్షకుడు. యేషువా, జీసస్ అంటే మీనింగ్ కూడా అదే అండి. జీసస్ ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకొని మన పాత జీవితం వదిలేసి మనం క్రొత్త జీవితంలోకి వెళ్తామో, ఆయన యందు మనం క్రొత్త సృష్టిగా ఎప్పుడైతే సృష్టించబడతామో, నిత్య రాజ్యం అనే దేశంలోకి యేసయ్య మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ అ షాడో ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. వాక్యంలో ఉంది కదా, పాత నిబంధనలో ఉన్నాయి అన్ని ఛాయలు, నిజ స్వరూపాలు కాదు కానీ ఛాయలు. పాత నిబంధన మీరు ఏ చదివినా కూడా అది యేసయ్య నా రక్షకుడు అని చూపిస్తుంది. యేసయ్య మీ రక్షకుడు అయితే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.